నా ఇంటి కూడా నువ్వు కంచేసే, నేను నా ఇంటి వారు దేవుని సన్నిధికి వెళ్ళిపోతున్నా, నువ్వే కాపాడుకో అని అప్పగించేసి వచ్చేస్తే ఇంకా మంచిది అనిపిస్తుంది. అలా రాగలిగిన వారు ధన్యులు. హల్లెలూయా. మరి ఎవరో ఒకరి ఇంటికాడ ఉండాలి కదండి పాస్టర్ గారు, లేకపోతే ఎలాగ అంటారేమో. ఎవరో ఒకరి ఇంటికాడ పెట్టడం కన్నా దేవుని దూతలను పెట్టడం మంచిది అని నా ఆశ. హల్లెలూయా. కనుక దయచేసి దేవుని పిల్లారా, దేవుని యొక్క దాసులు మన మధ్యకు వచ్చారు. ఈ విలువైన సమయాన్ని దాసులకు అప్పగించాలని నేను ఆశపడుచున్నాను. మన ప్రియ దాసులు సోరంపొడి గ్రామం పేరు ప్రభుదాస్ గారు చక్కటి పరిశుద్ధాత్మతో నింపబడి అనేక పలుచోట్ల అనేక గ్రామాలు వెళుతూ దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటిస్తున్నారు. ఇది మొదటిసారిగా కూడుగులకి నేను పిలవటం, కానీ ప్రతి సంవత్సరం మన మందిరానికి సేవకుల మీటింగ్కి వస్తున్నారు. మరి దేవుని యొక్క ప్రేరణను బట్టి ఈ సంవత్సరం దేవుని యొక్క దాసుని పిలవడం జరిగింది. కానీ మన సంఘం అయితే కొంచెం ఎవరు చాలామంది రాలేదు, అందు విషయం నేను బాధపడుతున్నాను. జనం ఇంటిగా ఉన్నప్పుడు చెప్పేవారికి కూడా ఎంతో ఆనందంతో సంతోషంతో చెప్పాలనిపిస్తుంది. వినేవారు లేనప్పుడు చెప్పేవారికి కూడా ఆసక్తి ఉండదు. అందుకే సేవకులను పిలవడానికి అప్పుడప్పుడు నాకు టైం వేస్తుంది. ఎందుకంటే మనం పిలిచేము అంటే అందరూ లేకపోతే నిండుగా ఉండదు, పలసగా ఉన్నట్టుగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏది ఏమైనా ఒకటే చెప్తున్నాను, ఆశ కలిగి మీరు వచ్చారు. మీ ఆశ దేవుడు తీర్చును గాక. మీ అవసరత ప్రతిదీ ప్రభువారు నెరవేర్చును గాక. ఈ ఉపవాస కూడుకు లేక ఫలితం దేవుడు మీకు దయచేయును గాక. ఆమేన్. మంచిది. ఈ సమయాన్ని దేవుని దాసులకి అందించడానికి ఇష్టపడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు వారి ద్వారా ఏది మాట్లాడిస్తారో మాట్లాడును గాక. జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. మరి 2 దినాలుగా మీరు ఉపవాస పండుగలు జరుపుకుంటూ ఉన్నారు. మరి మొదటి దినాన్ని దైవ దాసులు మన మధ్యకి వచ్చుంటారు. మీరు ఏం విన్నారో మరి ఏంటో నాకు కూడా కొంచెం మీరు తెలియపరిస్తే మరి వాక్యంలో ఇంకా లోతుకు వెళ్ళటానికి దేవుడు కృప చూపుతాడు. మరి నా విషయాలు మరి సమాధాన రాజు గారు ముందుగానే మీకు తెలియపరిచారు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఇంతకు ముందుగానే మీ మధ్యకి రావాలి. ఒక 2-3 సంవత్సరాల క్రితం ఒకసారి నాకు అయ్యగారు అనుకోని రీతిగా సడన్గా చెప్పడం జరిగింది. ఆ సమయంలో నేను రాలేకపోయాను. మరి మొన్నటి దినాన్ని ఈ రీతిగా ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి అని అన్నప్పుడు మరి దేవుని సన్నిధిలో నేను కూడా ప్రార్థించి మీ మధ్యకి రావడానికి దేవుడిని కృప చూపాడు. మరి ఉదయకాలం నుంచి వాళ్ళ శుక్రవారం ప్రార్థన సహవాసంలో గడిపాం. మరి దేవుని చిత్తం ఎలా ఉన్నది, మరి నేను ఎవరికైనా మాటిస్తే అది తుఫాన్ అయినా లేకపోతే ఏ ఆటంకమైనా సరే నేను అన్న సమయానికి అక్కడికి వెళ్ళటం నా యొక్క కర్తవ్యంగా నేను భావిస్తాను. సాధారణంగా ఎవరికి నేను మరి ముందుగా చెప్పకపోతే అవకాశం ఇవ్వను. ఒకవేళ అవకాశం ఇస్తే ఆ సంఘం కొరకు వారి కొరకు ప్రార్థించి మరి వారి కొరకు దేవుడు ఏం పట్టుకుని వెళ్ళమంటాడో ఆ యొక్క చిత్తాన్ని పట్టుకుని మరి వెళ్ళటానికి నేను ప్రయత్నిస్తాను. దేవుని సన్నిధిలో అడుగుతాను, అప్పుడే నేను వెళ్తాను. అంచేత కొంతమంది ఏం చేస్తారంటే సాయంకాలం 1 గంట ఉందనగానో లేకపోతే ఎవరైనా రాకపోతేనో అని పిలుస్తారు. అటువంటి సమయానికి నేను వెళ్ళను. ఎందుకంటే దేవుని చిత్తాన్ని అడక్కోకుండా వెళ్ళిపోకూడదు. వాక్యం కొంతమంది బోధిస్తారు. ఒకటి అనుభవ వాక్యం, ఏమండి ఏంటి, ఒకటి అనుభవ వాక్యం, ఒకటి ప్రవచన వాక్యం, ఒకటి సిద్ధపాటు వాక్యం.
ఈ లోకంలో దేవుడు పరిచర్యలు ఇచ్చాడు. అపోస్తులు, ప్రవక్తలు, బోధకులు, సువార్థికులు, కాపరులు అని 5 పరిచర్యలు ఇచ్చారు. ఆ పరిచర్యలు నిత్యం జరగాలి అని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. అవి ఎందుకనగా పరిచర్య ధర్మం జరగటానికి, క్రీస్తు శరీరం వృద్ధి పొందటానికి జరగాలి అని. ఆ పరిచర్యలు ఎక్కడ జరుగుతాయో ఆయన శరీరం వృద్ధి కలుగుతూనే ఉంటుంది. కాబట్టి నా ప్రియ దైవ జనాంగమా, మరి రాత్రి కాలంలో మీ మధ్యకి రావటానికి దేవుడు చిత్తమైంది. మరి అయ్యగారు చెప్తున్నారు ఎక్కువ మంది ఉంటే ఎక్కువ చెప్పాలని. నాకు అటువంటిది ఏమని ఉండదు. ఎవరు లేకపోయినా పాస్టర్ గారు ఉన్నా నన్ను పిలిచారు కాబట్టి ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఏమంటే మనుషులు లేకపోయినా ఆయన యొక్క పరిచారం చేసే దూతలు దేవుని పరిచర్యని తొంగి చూస్తూ ఉంటారంట. అంచేత ఈ పరిసరాల్లో ఉండేవన్నీ కూడా, ఇక్కడ ఉండేవన్నీ కూడా మనకి కంటికి కనబడేవని అనేకమైనవి వింటూ ఉన్నాయి. శబ్ద తరంగాల ద్వారా కూడా బయటికి వెళ్తారు. మరి ఈ సమయంలో మీరు ఎంతసేపు వింటారో మరి తెలియదు, కానీ నాకు ఇచ్చిన సమయం ప్రకారం మరి 8:40 అయిపోయింది. కాబట్టి మరి 1 గంట సేపు మనము గడుపుదాం. ఒకవేళ మీ శ్రద్ధను బట్టి, దేవుని యొక్క నడిపింపుని బట్టి కొంచెం ముందుకు కూడా వెళదాం. అందరూ సిద్ధమేనా? హల్లెలూయా, హల్లెలూయా. మరి మొదటి దినాన్ని మీరు ఏమన్నారు? ఒక మాట చెప్తారా? అమ్మా ఎజ్రా గ్రంథం నుంచి మీరు వాక్యాన్ని విన్నారు. రాత్రి పగలు కూడా ఎజ్రా గ్రంథం గురించి విన్నారా? రాత్రి నుంచి స్టార్ట్ అయ్యింది. మరి ఇవాళ ఉదయం మరి పాస్టర్ గారే చెప్పుకుంటారు, ఎవరు రావాలని రాలేదని మాట నేను విన్నాను. అయితే రాత్రి కాలం మనం చూద్దాం ఆయన యొక్క చిత్తాన్ని. ఉపవాస ప్రార్థన అంటే ఉపవాసం గురించి చెప్తారు. తరువాత ఎలా చేయాలి, ఎలాగ ఉపవాసం చేస్తే ఎలాగ ఆశీర్వాదాలు పొందారు, దానికి దేవుడు ఉపవాసం చేసినా కూడా ఆయన ఎందుకు వినడు, మన ప్రార్థనలో మరి అట్టి రీతి అయిన పట్టుదల లేనట్లయితే ఆయన వినడని, మన అతిక్రమం ఉన్నాడని వినడని ఉపవాస ప్రార్థన అనేకమైనవి చెప్పుకుంటాం. మరి రాత్రి కాలంలో దేవుని చిత్తాన్ని కూడా ఒకసారి చూద్దాం. మరి నేను ఒక పల్లవి శరణం నేను పాడతాను, దేవునికి సమర్పించుకుంటాను. ఆయన చిత్తం ఏమై ఉన్నదో అది అడుగుదాం మనం అందరం. మరి మీరు కూడా కళ్ళు మూసుకుని, ప్రభువా ఇదిగో, ఆయన మాట్లాడకూడదు కానీ ఈ ఉపవాస ప్రార్థనలో నీవే మాట్లాడాలి. నువ్వు మాట్లాడితే మాకు మంచి జరుగుద్ది, నువ్వు మాట్లాడితే మధురంగా ఉంటుంది, నువ్వు మాట్లాడితే సమస్యలు తీసివేయబడతాయి, నువ్వు మాట్లాడితే దురాత్మలు తరిమివేయబడతాయి. కాబట్టి నీ సిలువు చాటును మరుగు చేసుకుని నీవే మాట్లాడండి. కూర్చున్న చోటే కళ్ళు మూసుకుని మరి పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆయన అడగండి. నేను ఒక పల్లె పాడతాను. హల్లెలూయా, హోలీ గాడ్, హల్లెలూయా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా, బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. ఏ యోగ్యత నాలో లేదు, ఇంత భాగ్యము నిచ్చావు. ఈ పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఇంత భాగ్యము నిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా సాగిపోయేదా
పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవుడా, నీ అపారమైన ప్రేమ లెక్కలేని వందనాలు తండ్రి. దీనునైనా నన్ను నీ పనులో వాడుకుంటూ ఈ రాత్రి కాలంలో ఇదిగో నీ దాసుడు సమాధాన రాజు గారు, నీ దాసురాలు బిడ్డలు కలిసి ఈ ప్రాంతంలో ప్రభువానికి వందనాలు తండ్రి పరిచయం చేస్తూ ఉండగా నీ యొక్క చిత్రం ద్వారా ఏర్పాటు చేసుకున్న ఈ ఉపవాస పండుగలను బట్టి వందనాలు. మొదటి దినం నీ కృపలో నడిపించావు, రెండవ దినం రాత్రి కాలంలో ఈ దీనదాసుని స్థలానికి నువ్వు నడిపించావు ప్రభువా. నీ చిత్తాన్ని జరిగించు, కూడి వచ్చిన బిడ్డలకి నీ సత్యాన్ని పంచమని వేడుకుంటున్నాను ప్రభువానికి స్తోత్రం. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, అది మేము తృప్తిపరచలేము ప్రభువా, అది నా వల్ల అస్సలే కాదు ప్రభువానికి వందనాలు తండ్రి. దీనదాసు నన్ను తోడుకుని వచ్చావు దేవా, ఈ ఆరాధనకు యోగ్యుడు అయిన దేవుడు, నన్ను నీ సిలువ చాటును మరుగు చేసుకుని కూడి వచ్చిన బిడ్డలకి ఈ శబ్ద తరంగాల ద్వారా వింటున్న బిడ్డలకి నీ సత్యాన్ని పంచి మీరే ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని యేసు పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ రాత్రి కాలంలో మనం చూసినట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా, మరి ప్రకటన గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చూద్దాం. ఈ ఉపవాస ప్రార్థనలు ఎందుకు ఏర్పాటు చేస్తారంటే సంఘాన్ని బలపరచడానికి, సంఘంలో స్థితిగతులను సరి చేసుకోవటానికి, సంఘంలో ఉన్న బిడ్డల యొక్క అవిధేయతలను సరిచేయటానికి, ఇవన్నీ కూడా సేవకుడు ఆలోచించి బలపరచబడటానికి, వారు ఆత్మీయంగా ఎదగటానికి, ఆయన రాష్ట్ర రాకడలో ఎత్తబడటానికి సేవకుడు నిత్యము ఇటువంటి ఆలోచనలు కలిగి ఉంటాడు. ఈ ఉపవాస ప్రార్థనలు ఎంతమంది అనుకరించి ఆయన చిత్తంలో నడుస్తారో వాళ్ళు మరి అనుకున్న దీవుల కంటే అధికమైన దీవులు ఆయన సన్నిధిలో వారు పొందుకుంటారు. మరి చూడండి, మరి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలు నేను చదువుతాను, దయచేసి చూడండి. దాంట్లో ఒకే ఒక అంశాన్ని మనం ఈ దినాన్ని మనం తీసుకుందాం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. 2వ వచనములో చూసినట్లయితే, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై సావనయ్యున్న మిగిలిన వాటిని బలపరుచుమో. హల్లెలూయా. ఇక్కడ ఈ ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయడానికి మరి సమాధాన రాజు గారి ఉద్దేశం ఏమిటో తెలియదు, కానీ నన్ను ఇక్కడ పంపించడానికి పరిశుద్ధాత్మని యొక్క ఉద్దేశం ఏమిటంటే, చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచటానికి దేవుడు మీ మధ్యకి నన్ను పంపించారు. మరి ఎవరి యొక్క శరీరంలో, ఎవరి యొక్క ఆలోచనలో, ఎవరి యొక్క కుటుంబంలో, ఎవరి యొక్క బిడ్డల మధ్య, ఏ తల్లిదండ్రుల మధ్య ఆ యొక్క ఆలోచనలో సావనై ఉన్నావో వాటిని విడిచిపెట్టి మిగిలిన వాటిని ఉత్తేజపరిచి వారు రక్షించబడటానికి కృప చూపాలి అని పరిశుద్ధాత్ముడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మరి ఇక్కడ చూసినట్లయితే 7 సంఘాల గురించి మనం మాట్లాడుకోవాలి. అవి అయ్యే పని కాదు. 7 సంఘాల గురించి మనకు వెళ్ళటానికి ఇక్కడ 5వ సంఘం అయిన సార్దీస్ గురించి మాట్లాడుతున్నాం. ఈ 7 సంఘాల్లో మనం చూసినట్లయితే ఒక సత్యం మనకి కనిపిస్తుంది. ఏంటో తెలుసా? మరి 4 సంఘాలకి మీరు మారు మనసు పొందండి అని చెప్పాడు. ఏమండి? ఎఫెసీ సంఘానికి, అదే రీతిగా బెర్గమా సంఘానికి, తూత్తరా సంఘానికి, సార్దీస్ సంఘానికి మీ బ్రతుకులు బాగోలేదు, మారు మనసు పొంది మీరు పశ్చాత్తాపం కలిగి మంచి మార్గంలో వెళ్ళండి అన్నాడు. మిగిలిన 3 సంఘాలకి స్ముర్ణ, ఫిలదెల్ఫియా, లవోదికియా సంఘాలకి మాత్రం వాళ్ళ దగ్గర కొంచెం క్రియలు ఉన్నాయి, వాటిని సరి చేసుకోమన్నాడు. మీరు మారు మనసు పొందండి అని అక్కడ చెప్పలేదు, కానీ మీకు ఇది కొదవగా ఉన్నది, ఇది సరి చేసుకోండి. మీ బుద్ధులు ఈ రీతిగా ఉన్నవి, వాటిని సరి చేసుకోండి అని ఆ 3 సంఘాలకి ఒక విధమైన మాటలు చెప్పారు. ఈ 4 సంఘాలకి మరి మారు మనసు ముఖ్యమని ఇక్కడ మనకు వాక్యంలో చెప్పబడి ఉన్నాయి. మరి చూడండి, ఇక్కడ చెప్పబడుతున్న ముఖ్యమైన విషయం ఏమిటంటే, సావనయ్యున్న మిగిలిన వాటిని
బలపరుచుకోమంటున్నాడు. సామాన్యున్నవి ఏమిటి, మిగిలినవి ఏమిటి, వాటిని ఎలా బలపరుచుకోవాలి మన వాక్యంలో చూద్దాం. ఇక్కడ సార్దీస్ అనే సంఘం గురించి మనం చూసినట్లయితే, సార్దీస్ అనగా ఉజ్జీవము అనే మాట మనకి కనిపిస్తుంది. ఏమంటే గమనించాలి, ఒకసారి అది దాటిపోయిన తర్వాత మీరు డబ్బులు ఎట్టుకుందామన్నా కూడా అది రాదు. కాబట్టి చెబుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు, ఏదేని తోట నుంచి పద్మాసు ద్వీపం వరకు చెప్పబడుతున్న మాట ఏంటంటే, చెవు గలవాడు వినును, ఆత్మ చెప్పుతున్న సంగతులు చెవు గలవాడు వినును గాక. అదేంటి ఏమండి చెప్తున్న మాట ఏంటంటే, లిసన్ కేర్ఫుల్లీ. మీరు వింటున్న కేర్ఫుల్ గా వినాలి, జాగ్రత్తగా వినాలి. ఎక్కడ వినటం తప్పిపోయినా కూడా అవి మిస్టేక్లు మనకు వచ్చేస్తాయి, మన తప్పిదాలు చేస్తాం. ఈ రాత్రి కాలంలో హెచ్చరిస్తున్నాడు. సార్దీస్ సంఘానికి చెప్తున్న మాట, ఆ యొక్క సార్దీస్ అనే యొక్క సంఘం యొక్క మరి ఆ మాటకి అర్థం ఏమిటంటే ఉజ్జీవము, అదే రీతిగా రహస్యముగా, ఇంకా పారిపోయినది, ఎర్రనిది, ఇంకా శాశ్వము అని కూడా ఈ సార్దీస్ అనే సంఘం యొక్క పదానికి అర్థం కలిగి ఉన్నది. ఇంకా చూసినట్లయితే ఆ యొక్క ప్రస్తుత నామం, ప్రస్తుత యొక్క పేరు ఆ సార్దీస్ సంఘానికి ఏంటంటే స్టార్ట్ అనే పేరు ఉంది. ఏమంటే ఏం పేరు? స్టార్ట్ అని. ఇది ఎక్కడ ఉందంటే వెస్ట్రన్ ఎక్కడుందంటే టర్కీలో ఉంది. ఏమండి ఇది పశ్చిమ టర్కీ ప్రాంతంలో ఈ యొక్క సంఘం ఉంది. దానికి ఇప్పుడు ఆ దినాన్ని సార్దీస్ అన్నారు, ఇప్పుడు మనం దాన్ని స్టార్ట్ అంటూ ఉన్నారు. మరి ఈ యొక్క విషయాన్ని మనం చూసినప్పుడు ముందుగా ఉండే పట్టణాలు తుయత్తరా పట్టణానికి ఈ సార్దీస్ కి మధ్య 48 కిలోమీటర్ల దూరం ఉన్నది. మీరు 7 సంఘాల గురించి మీకు అర్థం అవటానికి నేను చెప్తున్నా. నేను సూరంపూడిలోంచి బయలుదేరాను. సూరంపూడి మొదటి సంఘం అనుకుందాం, ఎఫ్ఎస్ సంఘం అనుకుందాం. మరి అక్కడి నుంచి గోటేరు వెళ్ళాను. గోటేరు నుంచి ఎక్కడికి వచ్చాను? ఇరగవరం వచ్చాను. ఇరగవరం నుంచి అర్జునుడిపాలెం వెళ్ళాను. అర్జునుడిపాలెం నుంచి పెద్దిరెడ్డిపాలెం వెళ్ళాను. పెద్దిరెడ్డిపాలెం నుంచి కందేరు వచ్చాను. కందేరు నుంచి మీ దగ్గర కత్తపాడు వచ్చిన 7 సంఘాలు సరిపోనియండి. అట్టి రీతిగా పరిశుద్ధాత్ముడు ఆ 7 సంఘాలకి కూడా అక్కడ పంపించిన ఈ వర్తమానం ఎఫెసు, స్ముర్న, పెర్గమ, తుయత్తర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అని 7 సంఘాలకి ఉత్తరాలు రాయమన్నారు. ఏమండి ఇక్కడ నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, మరి ఇక్కడ చూడండి, వీరిలో సావనయ్యి ఉన్నాయి. ఈ 4 సంఘాల్లో కూడా అటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవి మనం సాదృశ్యంగా తీసుకోవాలి. ఈ 4 సంఘాల్లో ఏదో ఒక సంఘం అయి ఉన్నాం మనం. ఏమండి ఆ దినాన్ని ఉదాహరణగా దీంట్లో చెప్పి అనుభవాలను చెబుతూ ఉన్నప్పుడు, ఈ దినాన్ని ఈ ప్రాంతాల్లో అనేక సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాన్ని సాదృశ్యంగా తీసుకోవాలి. ఇందులో మనం ఈ 4 సంఘాలకి మారు మనసు పొంది సరి తీసుకునే పరిస్థితిలో ఉన్నామా, లేకపోతే నీతిగా ఉండి కొన్ని చిన్న చిన్న తప్పులు మాత్రం మనం చేస్తూ ఉన్నామా అనేది ఆలోచించుకుని సరి చేసుకోవటానికి ఈ విషయాలు మీకు చెప్తున్నాను. మరైతే ఆయన ప్రశంస చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు అంటున్నాడు. సార్దీస్ సంఘం గురించి ఏమంటున్నాడండి? వస్త్రాలను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీకులు. ఏమంటే సంఘంలో అందరూ నీతిగా ఉండరు, కొంతమంది తప్పిదాలు చేసేస్తూ ఉంటారు. అవునంటారు కాదంటారా? దాని గురించే ఈ యొక్క సార్దీస్ సంఘంలో చెబుతున్న మాట, వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. ఆ సంఘంలో ఉన్నారు నీతి కలిగిన వాళ్ళు, అందుకే ఆ సంఘం సాగుతూ ఉన్నది అని ఇక్కడ ప్రకటనకారుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ చూసినట్లయితే తప్పు చెప్తూ ఉన్నాడు. అక్కడ ఆ సంఘం దగ్గర ఉండే తప్పు ఏంటి? అసంపూర్ణమైన క్రియలు ఉన్నాయంటే వాటిలో. ఆ అసంపూర్ణమైన క్రియలు నువ్వు పని చేస్తున్నావు కానీ సంపూర్ణంగా చేయట్లే. ఏమంటే అసంపూర్ణం అంటే కొద్దిపాటి, అమ్మా రండి అక్కడ కొంచెం తొడవండి అంటే ఆ గుమ్మం దగ్గర తుడుతారు కానీ విధులు విడిచిపెడతారు. అది అసంతృప్తి. తొడవమని నీకు ఒక పని పెడితే వేదిక దగ్గర నుంచి కూడా తుడిచి కంప్లీట్ చేస్తే అది సంపూర్ణత.
ఏమండి, ఇంకొకరు ఉన్నారు కాబట్టి వాళ్ళు లోపల చూస్తారు, ఇంకొకరు ఉన్నారు కాబట్టి పక్కన చూస్తారు. ఇవన్నీ ఏంటంటే అసంతృప్తి క్రియలు. నువ్వు పని చేయాలనుకున్నాడు సంపూర్తిగా చేయాలి. ఇక్కడ చెప్పబడుతున్నది అసంపూర్ణమైన క్రియలు. మరి ఆయన మనం పురుగొలుపుతూ ఉన్నాడు. ఈ విషయాలను బట్టి ఆయన ఎలాగంటున్నాడు, సావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. ఇటు పరిస్థితుల్లో ఉన్నవే నీకు తెలుసు. నీ మాట చచ్చే పరిస్థితిలో ఉందా, నీ నడక, నీ చూపు, అదే రీతిగా శరీరాశ, నేత్రాశ, దేవపు డంబాలు అనేవి నిన్ను చచ్చే పరిస్థితికి నిన్ను తీసుకుని వెళుతున్నా. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఇదిగో నిన్ను ఒకవేళ నీ చెయ్యి అభ్యంతరపరిస్తే దాన్ని ఏం చేయమంటున్నాడు, నరికివేయి. సంపూర్ణమైన అవయవాలతో ఉండే నరకానికి వెళ్లే కంటే ఒక చెయ్యి లేకపోకుండా నువ్వు స్వర్గానికి నా దగ్గరికి వచ్చి పరలోకానికి వస్తే అది ఎంతో భాగ్యం అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఇక్కడ అదే విషయం, సావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవెలాగూ ఉపదేశం పొందితువో, ఎలాగూ వింటివో జ్ఞాపకం చేసుకుని దాన్ని గైకొనుచు మారు మనస్సు పొందుము అని ఈ సంఘానికి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడండి, సావన ఉన్న మిగిలిన వాటిని బలపరుచుకోమంటూ ఉన్నాడు. రెండోదిగా, నీవేళ ఈ ఉపదేశం పొందితివే, రక్షణ ఎరగక ముందు ఏ వాక్యాన్ని బట్టి, నిన్ను ఏ రీతిగా, ఏ సేవకుని నోటి నుంచి వచ్చిన వాక్యాన్ని బట్టి, ఏ ప్రార్థన బట్టి, దేవుని సన్నిధిలో చేసిన ఏ మేలుని బట్టి నీవు నీ బ్రతుకును మార్చుకున్నావో, అదే రీతిగా చూడండి, ఆ ఉపదేశం పొందావో, ఎలాగా వింటివో జ్ఞాపకం చేసుకో. మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకో. కొంతమంది చూడండి, మొట్టమొదటిగా రక్షణలోనికి వచ్చినప్పుడు అసలు ఏ ప్రార్థన మానరు. ఏమంటే మాట అర్థమవుతుందా? అసలు మానరు ప్రార్థన అంటే. ముందుగా ఉంటారు 8:30కి ప్రార్థన ప్రారంభం అంటే 8 గంటల 15 నిమిషాలకే వచ్చి 15 నిమిషాల ముందుగా ప్రార్థన చేసుకుంటారు. వాళ్ళు ఎదగ్గా ఏమైపోతుంది తెలుసా, 8:30 9 అవుద్ది, 9 9:30 అయింది, 9:30 10 అయిపోతాయి. ఆఖరు నైగారు ఆశీర్వదించేటప్పుడు కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. అందుకే ఇక్కడ ఈ సంఘానికి చెప్తూ ఉన్నాడు, నీవెలాగ ఉపదేశం పొందితువో, ఎలాగ వింటివో జ్ఞాపకం చేసుకుని గైకొనుచు మారు మనస్సు పొందుమో అంటున్నాడు. ప్రభువైన క్రీస్తు మార్కు సువార్తలో కూడా చెప్తూ ఉన్నాడు, ఆయన పరిచర్య చేస్తూ మారు మనసు పొందుడి అని. ఏమండి, ఆ యొక్క స్థితి మనలో లేకపోతే ఈ లోకంలో మనము చాలా పరిస్థితులకి తల ఒగ్గి ఆయన చిత్తాన్ని, ఆయన పరిశుద్ధతను మనము కోల్పోతాం. అందుకే ఈయన చివరిగా హెచ్చరిస్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన హెచ్చరిక, నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను అంటూ ఉన్నాడు. ఏమండి, నీవు జాగ్రత్తగా లేకపోతే నేను దొంగగా వస్తాను అని అంటున్నాడు. ఏమంటే దొంగ అంటే ఆయన దొంగిలించడానికి రావటం కాదు. మీ ఇంట్లో ఒక దొంగ పడాలంటే చెప్పొస్తాడా? చెప్పిరాడు. నువ్వు ఆగమరిచి ఉన్నప్పుడు, లేకపోతే నువ్వు తలుపులు వేయకోకుండా ఎక్కడో నువ్వు వెళ్ళిపోయినప్పుడు నీ పరిస్థితిని వాడు గమనిస్తూ ఉంటాడు. ఆ సమయంలో వచ్చి తను చేయవలసిన క్రియలు ఆయన చేసి వెళ్ళిపోతాడు. అంచేత ఎగ్జాంపుల్ గా చెప్పాడు, కానీ ఆయన దొంగ కాదు. ఎవరు ఆయన్ని అనుసరిస్తాడో, వాక్యాన్ని వెంబడిస్తారో, ఎవరైతే ఆయన సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ఉంటారో, ఆయన కృపను పొందుకోవాలని ఉంటారో, ఆయన ఆత్మను పొందుకోవాలని ఉంటారో, ఆయనకి ఆయన బయలుపరుస్తూనే ఉంటాడు. ఏమండి, బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. అందరూ రక్షణలో ఉన్న వాళ్లే, అందరూ వాక్యం విన్న వాళ్లే. కానీ అక్కడ పరిస్థితి ఏమైంది? ఆయన వచ్చేటప్పటికి ఎంతమంది సిద్ధపడున్నారు? 5 సిద్ధపడి ఉన్నారు. వాళ్ళ 5 వచ్చినప్పుడు చూద్దాంలే అన్నారు. తీరబోసి వచ్చినప్పుడు వాళ్ళు అంటున్నారు, మీ దగ్గర ఉండే నూనె కొంచెం నాకు ఇవ్వండి. అవుతుందండి? ఏమంటే అవుతుందా? వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, పెండ్లి కుమారుడు వచ్చేసాడు దగ్గరికి, ఈ దీపంలోది పొయ్యటం ఎవరికి కాదు. ఏమంటే ధనవంతుడు లాజరు కూడా చనిపోయారు. అక్కడ చెప్పబడుతున్న మాట ఏంటో తెలుసా? ఆ ధనవంతుడు అంటున్నాడు, అబ్రహమా ఒక్కసారి కరుణించయ్యా అని చెప్తూ ఉన్నప్పుడు అక్కడ అబ్రహాం చెప్తున్న మాట ఏంటి తెలుసా? అక్కడ వారు ఇక్కడను, ఇక్కడ వారు అక్కడను
రాకుండానట్లు నీకును నాకు మధ్య గాఢాంధకారపు లోయ ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. ఆ లోయని ఎక్కడ తీసుకోవాలి? శరీరంలో ఆత్మ ఉన్నప్పుడే ఏమండి ఆ లోయని పూడ్చుకొని సిలువుని భుజాన్ని వేసుకుని వెళ్ళినట్లయితే ఆ లోయని మనము దాటగలం. ఇక్కడ అదే చెప్తూ ఉన్నాడు, నీవు జాగరూకుడై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను. అయితే ఆయన ప్రతిఫలం ఏమిస్తాడు? నువ్వు జాగ్రత్తగా ఉన్నట్లయితే జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడిచిపెట్టను అంటున్నాడు. ఎప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉన్నప్పుడు, ఆయన చిత్తాన్ని నువ్వు జరిగిస్తున్నప్పుడు, నీవు నీదైన మార్గంలో సాగుతున్నప్పుడు, మరి అట్టి కృప ఆయన ఎప్పటికీ కూడా జీవ గ్రంథంలో ఆ పేరు ఎంత మాత్రం తుడిచిపెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును అని అంటూ ఉన్నాడు. ఏమండి ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు మరి ఈ పట్టణం గురించి నేను క్లుప్తంగా మీకు ఈ విషయాలు చెప్పాను. ఇంకా లోతుగా చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా సార్దీసు పట్టణం గురించి చూసినప్పుడు దాని యొక్క విషయాలు కూడా మనం తెలవాలి. ఈ దినాన్ని చూడండి, ఇరగవారంలో ఉన్న వాళ్ళకి మరి ఈ కత్తపాడులో ఉన్న వాళ్ళకి తేడా ఉంది. అవునంటారా కదంటారా? వాళ్ళకి మండల హెడ్కోటలో ఉన్నారు కాబట్టి కొన్ని వసతులు, శుభ్రతలు, రోడ్లు ఏవైనా కొంచెం మంచిగా ఉంటాయి. మనం కొంచెం బయట ఏరియాలో ఉన్నాం కాబట్టి మన దగ్గరికి రావడానికి కొంత సమయం పడుతుంది. అవునంటారా కాదంటారా? మరి ఇక్కడ చూసినట్లు అదే రీతిగా ఈ సార్దీసు గురించి చూసినప్పుడు ఈ పట్టణం ధన సమృద్ధి గల పట్టణం. ఈ పట్టణం ఎటువంటి పట్టణం అండి? ధన సమృద్ధి కలిగిన పట్టణం. ఈ దానికి కూడా ఈ దినానికి కూడా ఈ యొక్క సార్దీసు స్టార్ట్ అనే పట్టణంలో ఇప్పుడు కూడా ఒక మంచి ఉన్నతమైన గొప్ప చర్చిలు ఉన్నాయి. ప్రపంచంలోనే ఉండే 7 చర్చిలలో ఒక చర్చి ఈ స్థలంలో ఇంకా ఈ దినానికి అక్కడ ఉన్నది. పురాతన చర్చి పాడైపోయినప్పటికీ, ఆ సంఘం శిథిలమైనప్పటికీ ఆ పట్టణంలో ఉన్నది. మరి ఈ పట్టణం ధన సమృద్ధి కలిగే పట్టణం. ఇంకా చూసినట్లు పట్టణం మధ్య భాగం నుండి ఒక నది ప్రవహిస్తుంది. ఆ యొక్క నది ఏంటంటే పాకోస్ట్ అనే నది ప్రవహిస్తూ ఉందండి. ఆ నది ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఈ నది దగ్గర ఉండే చుట్టుపక్కల ఉండే ఇసుక రవణిల్లో బంగారపు పొడి ఉంటదంట. ఏముంటదండి? బంగారపు పొడి. ఈ విషయాలు నేను ఎందుకు చెబుతున్నాను తెలుసా? ఎంత ఐశ్వర్యం కలిగినా, ఎంత భాగ్యం కలిగినా ఈ యొక్క స్థలంలో ఉండే సంఘానికి మారు మనసు పొందు అని ప్రభు ఎందుకు హెచ్చరిస్తూ ఉన్నాడు అని గమనించాలి. ఈ దినాన్ని మనకు ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఘనత ఉంది, తినడానికి తిండి ఉంది, కట్టుకోవడానికి వస్త్రం ఉంది, ఉండటానికి మంచి గృహాలు ఉన్నాయి. అయినప్పటికీ దేవుని యొక్క చిత్తాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజిస్తూ ఉన్నాం. అది దేవుడు కాదని నీకు తెలుసు. అయినప్పటికీ ఆ మార్గంలో నువ్వు వెళుతూ ఉన్నావు. నీ ప్రియ దైవ జనాంగమా, ఈ దినాన్ని ఇక్కడ చూస్తున్నప్పుడు ఆ పట్టణం మధ్య భాగంలో నది ప్రవహిస్తూ ఉంది. అప్పుడు పట్టణానికి నీటి కొద ఉంటదండి? నీటి కొద ఉంటదా? నీటి కొద ఉండదు. సమృద్ధిగా పట్టణానికి నీళ్లు మధ్యన పెడుతుంది కనుక ఆ ఇసుక రేణువులు, ఆ ఇసుక మేటలు ఉన్న చోట ఆ ఇసుకలో బంగారపు పొడి ఉంటదండి. దాంట్లో ఇంకా ఈ యొక్క ఇందులో ఇది సమృద్ధిగా కలిగి ఉంది. ఏది? బంగారపు రేణువులు దాంట్లో కలిగి ఉన్నాయి. ఇది గొప్ప వ్యాపార కేంద్రం. ఇంకా పట్టణంలో ఏంటండి? గొప్ప వ్యాపారం జరుగుతూ ఉందంట. ఏమంటే అంత బిజినెస్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ పట్టణం ఉన్న వాళ్ళు ఏదో ఒక బిజినెస్ చేసుకుంటారు కదా. అవునంటారు కదా? ధనానికి ఏమైనా కొద ఉందా అని ఆత్మీయమైన ఎదుగుదల కొరకే ప్రయాసపడటానికి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇంకేం చెప్తున్నాడంటే కంబళ వస్త్రాలకు రంగు వేయటానికి ఈ పట్టణం ప్రారంభించబడిందంటే ఈ పట్టణంలో కంబళ్ళు వస్తున్నాయి కదండి. ఏమంటే కప్పుకోవటానికి రగ్గులు వస్తున్నాయి కదా. అద్దకము అద్దేది, రంగులు వేసేది అన్ని కూడా ఆ పట్టణం నుంచేనంట. వెండి బంగారాలు నాణ్యాలు చేయటం మొట్టమొదటిగా ఆ సార్దీసు పట్టణంలోనే ప్రారంభమైనవి అంటండి. అక్కడే తయారు చేశారు. ఇంకా చూసినట్లయితే ఆ ప్రాంతం నుండే సమాధుల్లో నుండి బంగారం విస్తారంగా వస్తుందంట. అంటే వాడు ఎంత ధనవంతులో చూడండి. చనిపోయిన వారి దగ్గర ఉండే ఆ బంగారాన్ని ఎవరు ముట్టుకోకుండా సమాధుల్లో అలా పెట్టేస్తే ఎప్పుడైనా అనుకోని పరిస్థితుల్లో అక్కడ ముట్టుకుంటే ఆ సమాధుల్లో ఏం దొరుకుతుందంటే బంగారం దొరుకుతుందంట. అంత ఆశీర్వదించబడిన ధనం కలిగిన ఐశ్వర్యం కలిగిన ఆ పట్టణం, ఆ ప్రాంతం ఎంతటి సమృద్ధి కలదో ఈ విషయాలన్నింటినీ కూడా మనం గ్రహించాలి. ఇన్ని ఉండి దేవుడు ఈ పట్టణాన్ని ఏమంటున్నాడు? నువ్వు మారు మనసు పొంది ఏమంటున్నాడు? చావనయ్యున్నా మిగిలిన వాటిని బలపరుచుకో.
అని ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇంకా సార్థి సంఘంకు ప్రభు తనను తాను చేసుకుంటున్న ఆ పరిచయం, ఆ ప్రభువు మరి చూడండి, ఆ యెహోవా దేవుడు అక్కడ ఆయన పరిచయం చేసుకుంటున్నాడు ఆ సంఘానికి. ఏమని? 7 నక్షత్రములను దేవుడు 7 ఆత్మలు గలవాడు అని మనకి. ఏమండి? ఆయన 7 నక్షత్రములు చేతితో పట్టుకున్నాడు, 7 ద్వీప స్తంభాలని చేతితో పట్టుకున్నాడు. అవునంటారు కదంటారా? ఈ నక్షత్రాలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? దేవుని దూతలకి సాదృశ్యంగా ఉన్నాయి. ఈ ద్వీపాలు వేటికి సాదృశ్యంగా ఉన్నాయి? సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. అక్కడే వ్రాయబడినది. నేను నూతనంగా ఏం చెప్పట్లా. నేను ఇక్కడ చెప్తూ ఉన్నప్పుడు మీరు ఆ సార్థి సంఘం గురించి అలా చూస్తూ ఉన్నప్పుడు అవన్నీ కూడా మనకి కనిపిస్తాయి. మన వాక్యం చదవకే ఈ ప్రాబ్లం. ఎవరు మేమేమి తీసుకురాం. ఇందులో నుంచి మనం దాటి వెళ్ళకూడదు, ఇందులో నుంచి ఏమి కలపకూడదు. ఇదే ప్రకటన గ్రంథంలో చెప్పాడు. ఒక అక్షరం తీసినా, ఒక అక్షరం చేర్చినా కూడా ఇందులో ఉండే రోగాలకి అర్హులైపోతూ ఉంటారు. మా ఎంతటిగా మేము ఆశీర్వదించకూడదు. ఆయన చిత్తాన్ని అడిగి ఆ ఆశీర్వాదాన్ని మేము పంచాలి. మా చిత్తానికి మేము ప్రవచనాలు చెప్పకూడదు. ఆయన చిత్తం ద్వారా ఆయన చెప్పిస్తాడు. ప్రవచనం అనేది మనిషిని ఆలోచనతో వచ్చింది కాదు, ఆత్మ ద్వారా, దేవుని ప్రేరేపణ ద్వారా ఆ యొక్క ప్రవచనం అనేది వస్తారు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క 7 నక్షత్రాలు చేతితో పట్టుకుని 7 ద్వీపాలు పట్టుకుని ఉన్న ఈ ఆత్మ మనకు చెప్తున్నా ఏంటో తెలుసా? 7 నక్షత్రాలు దేవుని యొక్క ఆత్మలు గలవాడు అని అంటున్నాడు. ఏమని 7 ఆత్మలు అని అంటే 7 క్రియలు చేసేవి, కానీ ఆత్మ ఒక్కటే. అది పరిశుద్ధాత్మ, ఆదరణకర్త. ప్రభువైన క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చెప్పాడు, నా పనిని నేను ముగించుకుని నేను వెళుతున్నాను, మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మీకు బోధిస్తాడు, ఇదిగో ఆయన మాట మీరు వినవలెను అని ప్రభువైన క్రీస్తు వెళ్ళి ఆదరణకర్తను మనకు పంపించాడు. మరి చూడండి, 7 నక్షత్రాలు 7 సంఘాల యొక్క దూతలుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి దేవుని 7 ఆత్మలు అంటే ఏంటి అని మనం ఇక్కడ చూసినట్లయితే ఆత్మలు 7 కాదు, కానీ ఆత్మ ఒకటే. 7 ఆత్మలుగా అనగా ఆ ఆత్మ ఆ ముఖ్యమైన 7 క్రియలు చేస్తూ ఉంటాయి. ఏంటి అని అంటే మొట్టమొదటిగా జ్ఞానమునకు ఆధారముగు ఆత్మ. ఏ ఆత్మ అండి? జ్ఞానమునకు ఆధారముగు ఆత్మ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, అవసరమైతే రాసి పెట్టుకోండి. మన ఆత్మ, మనకి జ్ఞానం కావాలంటే ఇక్కడ యోబు గ్రంథంలో 28:28 చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానముకు మూలము అంటూ ఉన్నాడు యోబు. మరి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి కలుగుతుంది అని అంటే యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో చూసినట్లయితే పైనుంచి వచ్చే జ్ఞానము అని మనకి కనబడుతుంది. అది సమాధానంగా ఉంటుంది, ప్రేమను చూపిస్తుంది, అత్తుకుంటుంది అని అక్కడ కొన్ని విషయాలు యాకోబు గారు అక్కడ రాశారు. అంచేత ఈ ఆత్మ జ్ఞానమునకు ఆధారముగు ఆత్మ. ఈ యొక్క ఆత్మ కలిగిన వాడు ఈ సార్థి సంఘానికి చెప్పే విషయాలు ఏమిటంటే, మరి 7 ఆయన ఆత్మస్వరూపుడైన దేవుడు 7 నక్షత్రాలను పట్టుకుని 7 దీపాలు పట్టుకుని వచ్చిన ఆ ఆత్మ చెబుతున్న సంగతి అంటే జ్ఞానమునకు ఆధారముకు ఆత్మ మొదటి. రెండోది వివేకమునకు ఆధారముకు ఆత్మ. ఏంటంటే వివేకం? వివేకం ఏంటంటే నీకు ముందుగా విషయం గురించి బయలుపరచడం. వివేచన వరము కలిగి ఉన్నది అని అంటే రేపు జరగబోయేది ఏంటి, నీ జీవితంలో జరగబోయేది ఏంటి, అది ముందుగా బయలుపరిచే దేవుడై ఉన్నాడు. ఆ యొక్క వరం కూడా ఆ యొక్క ఆత్మ ద్వారానే కలుగుతుంది. మూడోది ఆలోచనకు ఆధారముకు ఆత్మ. ఆలోచన చూడండి, దానియేలు ఆలోచన చేస్తూ ఉన్నాడు, ప్రభువా ఇదిగో నా యొక్క రాజు ఒక కల కన్నాడు, కల తెలియదంట, మర్చిపోయాడు, దీనికి కళ కావాలి, భావం కావాలి. ఆలోచన వచ్చిందా లేదా? దేవుని సన్నిధిలో ఇచ్చాడు. దానియేలుకి కళ చెప్పే కళని చూపించాడు దేవుడు, కళ భావాన్ని చెప్పే ఆ స్థితి కూడా దానియేలుకి ఇచ్చాడు. అందుకే ఇక్కడ చూసినట్లయితే ఆలోచనకు ఆధారముకు ఆత్మ మూడవది. నాలుగవది బలమునకు ఆధారముకు ఆత్మ. ఐదవది తెలివిని పుట్టించు ఆత్మ. ఆరవది భయమును పుట్టించు ఆత్మ. ఒక్కొక్కసారి కాబట్టి సాతాను ద్వారానే కాదు, దేవుడు కూడా భయం పుట్టిస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన మాట విననప్పుడు, ఆయన దారిలో లేనప్పుడు అనేక మందికి భయం పుట్టించాడు. పుట్టించడా లేదా? ఏమండి, ఎలీషా చుట్టూ అగ్ని రథాలు ఉన్నాయి అక్కడ. ఏమండి, కానీ ఎలీషాను పట్టుకోవటానికి అక్కడ ఉండే చూడండి రాజు విస్తారమైన రథాలతో తోడుకుని అక్కడికి వచ్చినప్పుడు
ఎలీషా యొక్క పనివాడు చూసి, అయ్యా మనల్ని పట్టుకోవటానికి ఇంత విస్తారమైన రథాలతో వచ్చారు అని అన్నప్పుడు ఎలీషా ప్రార్థన చేశాడు. ఇదిగో ఈ సేవకుని యొక్క, ఈ పనివాని యొక్క కళ్ళు తెరవయ్యా అని ప్రార్థన చేసినప్పుడు అతనికి ఏం కనిపించింది తెలుసా? ఆ జనానికి బయట సైడు అగ్ని రథాలు నిలబడి ఎలీషాని తనను కాపాడునట్లుగా దర్శనం చూశాడు. నా మాట అర్థమవుతుందండి? ఇదే భయమును పుట్టించు ఆత్మ, తర్వాత భక్తిని పుట్టించు ఆత్మ. ఏడవది ఏంటంటే భక్తిని పుట్టించు ఆత్మ. ఈ ఆత్మలో అట్టి రీతిగా మనుషులకి ఏ సమయంలో అవసరమై ఉన్నదో అది పరిశుద్ధాత్ముడు మనకిచ్చి మనల్ని నడిపిస్తాడు. మరి యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముకు ఆత్మ, ఆలోచన భయములకు ఆధారముకు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచునని ప్రభువైన క్రీస్తు ఈ లోకానికి వచ్చేటప్పుడు ఈ ఆత్మలో ఆయన మీద ఉంటాయని యెషయా ప్రవక్త ద్వారా 11వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ చెప్పబడి ఉన్నది. ఇంకా చూసినట్లయితే ఆత్మ దేవునిలో నుండి వచ్చి క్రీస్తులో నివసిస్తాదే. ఆయన మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు కనుక, ఆయన పరిశుద్ధుడు కనుక మనల్ని పరిశుద్ధులను చేయడానికి ఈ లోకానికి వచ్చాడు కనుక ఆయనకి ఆత్మలన్నీ కూడా నింపబడి ఉన్నాడు. కొలత లేని ఆత్మను పొందుకుని ఈ లోకమునకు వచ్చేనని యోహాను తన యొక్క సువార్తలో రాశాడు. ఎలా రాశాడండి? కొలత లేని ఆత్మ. ఆయనకి ఇంత ఉన్నది, ఇదే చేస్తాడని కాదు, కొలత లేని ఆత్మను పొందుకున్నాడు. అందుకే ఆయన యోహాను చేత బాప్తిసం పొందుతున్నప్పుడు, ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఈ ఉపవాస ప్రార్థనలో ఇవన్నీ కూడా మనం ఆలోచించి సావనైన వాటిని మనం బ్రతికించుకోవటానికే ఈ యొక్క ఉపవాస పండుగలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నప్పుడు ఈ 7 రకాల ఆత్మ కార్యాలు పరిశుద్ధాత్ముడు మాత్రమే జరిగించగలడు. ఎవరు చేయలేరండి. మేము కూడా మీకు ఈ వరం ఇస్తామని మేము చెప్పలేం. పరిశుద్ధాత్ముడే ఈ 7 ఆత్మల్ని ఎవరికి ఏది అవసరమో ఆయన పని చేసుకునే బిడ్డలకి, ఆయన యందు నమ్మికగా ఉన్న బిడ్డలకి ఆ వరాన్ని ఇచ్చి ఆయన నడిపించే దేవుడైనాడు. ఇంకా చూసినట్లయితే దురాత్మకి ఇది సాధ్యం కానే కాదు. ఏమండి? దురాత్మకి ఇది సాధ్యం కానే కాదు. వాడు వినాశనకారి. అవునంటారా కాదంటారా? వాడి నాశనం చేసేవాడే. ప్రభువైన క్రీస్తు లోకానికి వచ్చినప్పుడు 40 దినాల ఉపవాసం ఆయన చేసిన తర్వాత ఎత్తైన ప్రధానికి తీసుకెళ్లి వెళ్ళాడు. ఏం చేశాడు? సృష్టిని చూపించాడు. సృష్టి ఎవరు సృష్టించాడు? దేవుడు సృష్టించాడు. ప్రభువైన క్రీస్తు అని అంటాడు, ఈయన లేకుండా ఏది ఈ లోకంలో కలగలేదు. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా నావే అని ప్రభు చెప్తూ ఉంటే వాటిని చూపించి సాతాను ఏం చేస్తున్నాడండి? ఏం చేస్తున్నాడు? ఇవన్నీ కూడా నీకు ఇస్తాను, నాకు మొక్కమంటూ ఉన్నాడు. అటువంటి మెరుపుల్లో మనం పడిపోతూ ఉన్నాం. చాలా మంది మధ్య వస్తూ ఉన్నారు, ఇదిగో ఈ పని నువ్వు చేస్తే ఈ ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయండి? కష్టపడకుండా ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు ఇంటికాడ కూర్చుని కూర్చున్న తర్వాత దాంట్లో ఏం చేయకోకుండా 50 బస్తాలు పండాలంటే పండుద్దండి? ఒకసారి ఆలోచించండి. ఇక్కడ అందుకే సంఘాన్ని ఏ స్థితిలో మనం పడిపోయామో, ఏ స్థలంలో పడిపోయామో, ఏ విషయంలో మనం చింతిస్తూ ఉన్నామో, ఆయన యందు విశ్వాసాన్ని కోల్పోతున్నామో వాటిని సరి చేసుకోమంటూ ఉన్నాడు. మరి ఇంకా చూసినట్లయితే ఈ వాక్యమును, తలంపుల్ని, ఆలోచనల్ని ప్రభు అయిన క్రీస్తు వైపు మనం మరల్చి, ప్రభువా నీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా మమ్మల్ని చెయ్యని మనం అడిగినట్లయితే ఆయన కృప చూపే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మంచి మనసున్న దేవుడై ఉన్నాడు. ఆయన మనసు ఎంత ఉన్నతమైన మనసు అంటే ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, ఆదరించే దేవుడు, కనికరించే దేవుడు, కృప చూపే దేవుడు. నిత్యము ఆయన కూడా మనల్ని ఆదరించే దేవుడు అయినాడు. అందుకే ఆయన మనసు ఎంత ఉన్నతమైనదంటే ఉన్నతమైన దేవుడు. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, మనసున్న మంచి దేవా, చెప్పకూడదా? నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, నా మదిని కోవెలగా మనసుకోవయ్యా, నా
చెప్తున్న మహారాజు అండి, మనము కలుషితం అయిపోయామని, కల్మషంతో అయిపోయాను, మన మనసుల్ని చెడుతో నింపుకున్నామని మనల్ని సరిచేయడానికి మంచి మనసున్న దేవుడు మన దగ్గరికి వచ్చాడు. మరి ఈ సమయంలో మనం చూసినట్లయితే, మరి ఈ యొక్క విషయంలో చూసినట్లయితే, సార్వత్రిక సంఘంలో జీవించుచున్నవని పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే అంటూ ఉన్నావు. చాలా సంఘాల్లో మరి చూడండి, సంఘానికి వెళుతున్నారు, సహవాసానికి వెళుతూ ఉన్నారు, కానీ వాళ్ళు ఏంటంటే దేవుని యొక్క భయము లేని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, శారీరకంగా బ్రతికి ఉన్నాం కానీ ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నాం. ఆ సంఘానికి చెప్తూ ఉన్నాం. ఇవి చెబుతూ ఉన్నప్పుడు సంఘ సహవాసంలో చేస్తున్న మనం ఏ స్థితిలో ఉన్నాము, మనం ఏ స్థితిలో ఉన్నాము? సార్దీస్ అనే సంఘానికి సాదృశ్యంగా మనం ఉన్నామా? వాటిని హెచ్చరిస్తున్న హెచ్చరికలు మనకు కూడా వర్తిస్తాయా? వాక్యం చెబుతూ ఉన్నప్పుడు, వాక్యం చదువుతూ ఉన్నప్పుడు మనం పరీక్షించుకోవాలి. పరిశుద్ధాత్ముడా, నీకు అంగీకారం లేని జీవితం, నీకు అంగీకారం లేని తలంపులు, నీకు అంగీకారం లేని నడక పడక నా దగ్గర ఉన్నదేమో, ఇది సరిచేయని. అందుకే ఇక్కడ అంటున్నాడు, శారీరకంగా బ్రతికి ఉంటున్నాం కానీ ఆత్మీయంగా మనం చచ్చిన స్థితిలో ఉన్నాం. పైకి పరిశుద్ధ జీవితం జీవిస్తున్నాం అంటున్నాం కానీ ఆత్మ నడిపింపు లేని స్థితిలో మనము ఉన్నాం. పరిశుద్ధంగా జీవిస్తున్నాం అని అంటున్నాం. రోమిలకు రాసిన పత్రికలో చెప్పబడుతున్న మాట తెలుసా? ఎంతమంది నా ఆత్మ చేత అభిషేకించబడతారో వారు నా కుమారులు అనబడతారు అని వ్రాయబడి ఉన్నది. ఆయన కుమారులు అవ్వాలి, ముందు ఆయన కుమార్తెలు అనాలి. ఏమంటే ఆ ఆత్మ ఎప్పుడు వస్తుందో తెలుసా? ఆరాధన చేస్తున్నప్పుడు ఏకీభవించాలి, ఆరాధన చేస్తున్నప్పుడు ఏకీభవించాలి. ఆరాధన చేయనప్పుడు ఆయన పాదాలని తాకాలి. ఆరాధన చేస్తున్నప్పుడు ఆయన శిలువ దర్శనం చూడాలి. నీ కొరకు నా కొరకు ఆయన ఎంత శ్రమ పడ్డాడో ఆ శ్రమని జ్ఞాపకం చేసుకోవాలి. ఒట్టిని పెదవులతో యేసయ్యా అంటే కాదు, ఆయన దగ్గర కన్నీరు కార్చాలి. నా ప్రియ దైవ జనాంగమా, ఈ దినాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే పైకి పరిశుద్ధ జీవితం జీవితున్నామంటున్నాం కానీ ఆత్మీయత మనలో లేదు. అందుకే వాక్యాన్ని ఇటు రీతిగా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ దినాన్ని మనం సార్థిక సంఘంగా ఉన్నామా, లేకపోతే ఇంకా మనము ఆ యొక్క స్థితిలో కాకుండా ఉన్నత స్థితికి మనం వెళుతున్నామా అనేది పరీక్షించుకోవాలి. విశ్వాసినట్టునే క్రియలు లేని జీవితం మనం జీవిస్తూ ఉన్నాం. ఈ దినాల్లో విశ్వాసం అని చెప్తూనే మనం క్రియలు లేని జీవితం మనం జీవిస్తూ ఉన్నాం. ఆ జీవితానికి సాదృశ్యంగానే మనం ఏంటంటే మనం సరి చేసుకునే ఆయన్ని కొనియాడే వారిగా ఉండాలి. ఇంకా మనం ఇక్కడ చూస్తున్నప్పుడు పైకి భక్తి గలవారు అని చెప్పుకుంటున్నారు, ఆయన శక్తిని ఆశ్రయించలేని స్థితిలో మనం ఉన్నాం. ఎవరి గమనించండి, భక్తి గలవారు అని అంటూ ఉన్నాం, ఆయన శక్తిని మనము ఆశ్రయించలేకపోతున్నాం. ఎందుకు ఆశ్రయించలేకపోతున్నాం చెప్పండి? మనం ఇక్కడ చూడండి, పాపాత్మురాలైన స్త్రీ ఆయన దగ్గరికి వెళ్ళింది. ఏమండి, ఆయన శక్తిని పొందుకుందా లేదా? ఏమంటే 18 సంవత్సరాల రక్తస్రావంతో ఉన్నది. ఆవిడితో పాటు రోగాలు ఉన్నవాడు చాలా మంది వెళ్ళారు ప్రభుకి. ఆయన శక్తిని లాక్కుందా లేదా? ఆయన ఏమంటున్నాడు తెలుసా? నాలో నుండి ప్రభావం పోయాను అంటున్నాడు. వేల కొంతమంది అక్కడ జనం ఉంటే ఆయన ఎవరు తాకారో కూడా ఆయనకి తెలిసిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పట్టుకుంటే ఆయన నామాన్ని కనపరుస్తామండి. రాత్రి కాలం ఉపవాస పండుగ జరుపుకుంటున్న మీరు అటువంటి శక్తిని లాక్కునే శక్తి నీ దగ్గర ఉన్నదా? ఇక్కడ అంటూ ఉన్న మాట అదే, పైకి భక్తి గలవారు అని చెప్పుకుంటున్నాం కానీ ఆయన శక్తిని ఆశ్రయించలేని స్థితిలో మనం ఉన్నాము. ఆ శక్తి నాకు కావాలని అడిగితే ఆయన ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఆయన ఆదరించే దేవుడై ఉన్నాడు. ఆయన కనికరించే దేవుడు. అందుకే 18 సంవత్సరాల రక్తస్రావంతో ఉండి అనేకమైన ధనమంతా కూడా ట్రీట్మెంట్ కి తగలవేసింది. ఒకే ఒక విశ్వాసంతో అక్కడికి వెళ్ళింది. ఆయన వస్త్రం తాకితే నాకు స్వస్థత కలుగుతుందనే ఒక విశ్వాసంతో అక్కడికి వెళ్ళి ఆయన ప్రభావాన్ని, ఆయన శక్తిని పొందుకుంది. అక్కడ లేరా చెప్పండి? గుడ్డి వాళ్ళు ఉన్నారు, నడ్డి వాళ్ళు ఉన్నారు, ఉపయోగం లేని వాళ్ళు ఉన్నారు, మోగ వాళ్ళు ఉన్నారు, ఇంకా రోగాలు, తలనొప్పి, నడువు నొప్పి ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ ఆయన దగ్గర. వాళ్ళెవ్వరు కూడా ప్రభావాన్ని లాక్కోలేకపోయారు. మరి ఇది నేను ప్రభావం లాక్కుంటున్నామా?
సార్దీస్ సంఘాన్ని అదే అడుగుతూ ఉన్నాడు. ఈ రాత్రి మనల్ని కూడా అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ నడుస్తున్న సేవకురాలు ప్రయాసపడుతున్న ప్రయాసకి తగిన ఫలితం మీ కుటుంబాల్లో కనిపిస్తుందా? మీ బిడ్డల్లో కనిపిస్తూ ఉందా? మీ కుటుంబంలో ఆ వెలుగును చూడగలుగుతున్నారా? ఒకసారి పరీక్షించుకోవాలి ఉపవాస దినాన్ని. ఇంకా చూసినట్లయితే దేవుణ్ణి మహిమపరుస్తున్నామంటూనే తనను తాను కనపరుచుకునే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఏమంటే దేవుని మహిమపరుస్తున్నామని అంటూ ఉన్నారు, కానీ దేవుని మహిమపరచట్లేదు. నేను అంతటి వాడిని, నేను ఇంతటి వాడిని, నేను చేసే అద్భుతాలు, నేను చేసే స్వస్థతలు, ఇట్టి రీతి అయిన క్రియలు జరుగుతున్నాయి. మీరు కూడా ఆ రీతిగానే చేస్తూ ఉన్నారు. మీరు ఇక్కడికి వస్తున్నారు, మీరు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి మీ బిడ్డ స్వస్థపరచ పొందుకుతున్నాడా? ఏమండి, కేవలం సేవకునికే కాదు ఇచ్చిన అభిషేకం నీకు ఇచ్చాడు. విశ్వాసం కలిగి ఉంటే మీరు బలహీన పడినప్పుడు మీ పెద్దలను తీసుకుని వెళ్ళి నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు. ఏ సేవకుడినే రమ్మన్నారా? లేదే అస్తమాట మీ ఇంటికి సేవకుడు రావడానికి అనుకూలుతుంటదా? చూడండి, సేవకుడు వేరే పరిచర్యకి వెళ్ళవలసి వస్తారు, వేరే సంఘానికి వెళ్ళవలసి వస్తారు, వేరే బలహీనంగా ఉన్న వాళ్ళు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది. అదే టైంలో నీ దగ్గరికి రావాలంటే వీరు కదా, అప్పుడు సేవకురాలు తీసుకెళ్లి ప్రార్థన చేయించుకోవచ్చు. ముందు నీకు విశ్వాసం కావాలి. అందుకే ఇక్కడ చెప్తున్నారు, విశ్వాసం అంటూనే దేవుని వాక్యానికి లోబడలేని స్థితి ఉన్నదే. విశ్వాసం అని చెప్పుకుంటూ ఉన్నాం, వాక్యానికి లోబడట్లేదా? ప్రియ దైవ జనాంగమా, ఈ దినాన్ని సార్దీసు సంఘాన్ని హెచ్చరించడం కాదు, మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. ఎంతమంది రాలేదో వాళ్ళకి కూడా ఇది వర్తిస్తూ ఉంటారు. ఈ శబ్ద తరంగాలు ఎక్కడికి వెళుతున్నాయో వాడి జీవితాలన్నింటినీ కూడా కడుగుద్ది రాత్రి నిన్ను కూడా శుద్ధి చేసి సావనన్నయాట్లు వెలిగించి ఆయన మార్గంలో నడిపించి గొప్ప దేవుడై ఉన్నాడు. నీవు నేను నమ్ముకున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చూసినట్లయితే ఇక్కడ అనేక సత్యాలు మనకు కనిపిస్తాయి. మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదవండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మల్ని గూర్చి యేసయ్య ప్రవచించినది సరే. చూసారండి, ఇక్కడ చెప్తున్న మాట చూడండి. ఆయన అంటూ ఉన్న మాట, ప్రభువైన క్రీస్తు అంటూ ఉన్న మాట ఇది. వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రజలు పెదవులతో నన్ను కనపరుస్తున్నారు కానీ వారి హృదయాన్ని ఎక్కడ పెట్టారంట? దూరంగా పెట్టారు. దూరంగా పెడితే ఉపయోగం లేదు. ఆయనకి సమీపంగా ఉండాలి. ఆయన సమీపంగా ఉంటే ఆయన ఆదరించి కనికరించి కృప చూపే దేవుడు. మరి ఇంకా ఈ విషయాల గురించి మనం వాళ్ళతో అందుకు ఆయన వారితో చెప్పిన మాట, ఈ ప్రజలు పెదవులతో నన్ను స్తుతిస్తారు కానీ హృదయాన్ని దూరంగా పెట్టారంటారు. అదే రీతిగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 26వ అధ్యాయం, సామెతల గ్రంథం 26, సామెతలు 26, 23వ వచనంలో మనం చూసినట్లయితే 26, 23వ వచనంలో ఆయన అంటూ ఉన్న మాట, ఇక్కడ చూడండి, చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగి ఉండుట మట్టి పెంకు మీద వెండి పూతతో సమానం. ఏమంటే మట్టి పెంకు మీద వెండి పూత పూస్తే అది నిలబడదండి? ఏమన్నా నిలబడదా? అంచేతే మన యొక్క క్రియలు ఎలా ఉన్నాయంటే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అలాగే ఉన్నాయి. ఏమండి, ఆయన చూడండి, ఆ యొక్క వెండి పూస మీద ఇంకా ఏదైనా వేస్తే అది నిలబడుతుంది. అవునంటారు కదంటారు. వెండి పూస బంగారం కరిగించి ఎక్కడేస్తాడో ఆ వెండి తయారు చేసిన ఆ యొక్క గాడిలోనే పోస్తాడు. కానీ ఇక్కడ మట్టి పెంకు మీద పోస్తాను అంటే నిలబడుతుందండి. అది ఆ వేడికి తాగగలదా మట్టి? అంచేతే ఇక్కడ మనకి ఈ విషయం ఎందుకు చెప్తున్నాడంటే, చెడు హృదయమును ప్రేమగల మాటలు పెదవులను కలిగి ఉండుట మట్టి పెంకు మీద వెండి పూత లాంటిది అంటున్నాడు. చెడు మాటలు మాట్లాడుతూ ఉంటాం, అవసరం వచ్చినాడు ప్రేమగా మాట్లాడుతావు, కానీ నీ హృదయం నుండి చెడు ఉన్నది అని ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ విషయాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు అదే రీతిగా 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనములో ఆయన అంటూ ఉన్న మాట, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము.
తిమోతికి చెప్తూ ఉన్నాడు. ఎవరు? అపోస్తులైన పౌలు గారు. ఈ పౌలు ఎవరు? సౌలు. ఒక దినాన్ని క్రైస్తవులను నాశనం చేయాలి, నాకు క్రీస్తు అనే వ్యక్తి అవసరం లేదని కంకణం కట్టుకున్న ఆ వ్యక్తి దమస్కో మార్గంలో దేవుని యొక్క శక్తిని, కృపని, ఆయన స్వరాన్ని, ఆయన వెలుగుని చూసి తన బ్రతుకును మార్చుకొని ఉన్నాడు. అపోస్తుల కార్యాలు మీరు చూసినట్లయితే ఆయన సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడో తెలుసా? దమస్కో మార్గంలో నేను స్వరాన్ని విన్నాను, నేను అందున్నై పడిపోయాను. ఆ స్వరాన్ని విన్నప్పుడు ఆ యొక్క బ్రతుకు మారింది అని. అననీయ అనే ఒక ప్రవక్తతో ప్రభువైన క్రీస్తు చెప్తున్నమాట, అననీయ నువ్వు వెళ్ళి సౌలును స్వస్థపరచు, అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని అంటూ ఉన్నాడు. ఏమండి, 3 దినాల్లో ప్రార్థన ఎలా వచ్చింది? ప్రార్థన ఎలా వచ్చింది? 7 ఆత్మల గురించి ఇక్కడ చెప్పబడినది. ఏ ఆత్మ నువ్వు కన్నీరు కార్చి ఆయన పాద సన్నిధిలో అంగలారుస్తావో ఆ ఆత్మ నీకు దేవుడు ఇస్తాడు. అందుకే అననీయతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇతడు నీకు ఉగ్రవాదిగా కనబడుతూ ఉన్నాడు, వ్యతిరేకంగా కనబడుతున్నాడు. ఇతన్ని నేను ఎలా తయారు చేస్తానో తెలుసా? ఇతను నా యొక్క పని కొరకు, నా కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసే ఒక వ్యక్తిగా, ఒక సాధనంగా ఇతన్ని నేను సిద్ధపరుస్తాను, నువ్వు వెళ్ళు అని అననీయని పంపించాడు. ఈ దినాన్ని నీకు ఆ వేదన, ఆ యొక్క మారు మనస్సు, ఆ పశ్చాత్తాపం నీలో ఉన్నట్లయితే నువ్వు అటువంటి కృపను పొందుకుంటావు. నా ప్రియ దైవ జనాంగమా, ఈ దినాన్ని భక్తి కావాలి, ఆశీర్వాదం కావాలి, స్వచ్ఛత కావాలి కోరుకుంటాం, కానీ మన మనస్సును ఆయనకి ఇవ్వట్లేదు. మన మనస్సునే ఆయనకి ఇవ్వట్లేదు. ఆయన చెప్తున్న మాటలు ఇవే. మరి పెంట కుప్పల మీద జీవించవలసిన మనల్ని మింట మీద గనులుగా మనల్ని ఉంచాడు. అవునంటారా? ఆయన కృప ద్వారానే. అసలు కృప అంటే ఏంటో తెలుసా? నువ్వేమీ ఖర్చు లేకోకుండా, ఏమండి, ఏమీ ఖర్చు లేకోకుండా ఆయన ఇచ్చిన భాగ్యాన్ని కృప అంటారు. అభాగ్యులమైన మన పట్ల ఆయన భాగ్యాన్ని ఇచ్చాడు. దీని ఉదాహరణగా మనం చూసినట్లయితే ఒక దొంగతనం చేశాడు. ఏమండి, ఎగ్జాంపుల్ గా చూడండి. ఒక దొంగ ఏం చేశాడు? దొంగతనం చేశాడు. ఆ దొంగతనం చేసిన వాడికి ఏం కావాలి? శిక్ష పడాలా వద్దా? శిక్ష పడాలా? దొంగతనం చేసిన వ్యక్తికి శిక్ష పడాలి. కానీ ప్రభు ఏం చేశాడు తెలుసా? ఆ దొంగతనం చేసిన వ్యక్తికి శిక్ష వేయలేదు. మళ్ళీ ఏం చేశాడు తెలుసా? ఇంకెప్పుడు నువ్వు దొంగతనం చేయకని ఇంకో 10,000 రూపాయలు వాడి జేబులో పెట్టాడు. నీకు నాకు దేవుడు ఇచ్చింది అదే. నీకు నాకు దేవుడు ఇచ్చింది ఇదే. తప్పు చేశాం, పాపం చేశాం, పశ్చాత్తాపం కలిగి నా దగ్గరికి రా, నీకు పరలోకం ఇస్తానంటూ ఉన్నాడు. ఏమండి, మన పాపాలకు మనం పశ్చాత్తాపం పొందామా? మనం పనిష్మెంట్ తీసుకున్నామా? మనం కొరడా దెబ్బలు తిన్నామా? ఏమండి, ఆయన మన కొరకు చేశాడు. ఎందుకో తెలుసా? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. ఇదిగో పరిశుద్ధుడు కనుక మనం ఆజ్ఞాతిక్రమం చేసి పాపం చేశాం. ఆ పాపాన్ని తొలగించడానికే ఆయన పాపపు రూపంలో, మనిషి రూపంలో ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు బలి అయిపోయాడు. ఇటు రీతిగా చెప్తూ వెళుతూ ఉండగా అనేక సత్యాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. నా ప్రియ దైవ జనాంగమా, ఈ యొక్క గ్రంథంలోనే మనకు చెప్తున్న మాట, జాగరూకుడవై సావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము అంటూ ఉన్నాడు. నేను ఇప్పుడు ఈ యొక్క విషయానికి నేను వచ్చాను దగ్గరగా. ఇక్కడ చూస్తున్నప్పుడు జాగరూకుడువై అంటూ ఉన్నాడు. అంటే మేల్కొని ఉండి. ఎక్కడ నిద్రపోయాం? ఏమండి, మనం నిద్రపోలే, కానీ అశ్రద్ధగా ఉన్నాం. ఎందుకు అశ్రద్ధగా ఉన్నాం? లోక ఆశల్లో, లోక పనుల్లో, బిడ్డల పనుల్లో, భర్త పనులు, లేకపోతే బంధుమిత్రుల యొక్క పనుల్లో, ఆ ఫంక్షన్లకు వెళదాం, పార్టీలకు వెళదాం, ఆ కార్యాలు చేద్దాం, ఈ కార్యాలు చేద్దామని మనం అశ్రద్ధతో ఉండి జాగ్రత్త లేకోకుండా మనం అశ్రద్ధతో ఉన్నాం. అందుకే ఆయన ఈ మాట చెప్పి, జాగరూకుడవై సావనైన మిగిలిన వాటిని బలపరచుము అంటున్నాడు. ఈ రాత్రికాలం చూసినట్లయితే సార్దీసు సంఘ క్రియలు దేవునికి సంపూర్ణమైనవిగా కనిపించలేదు. కాబట్టి ఆ సంఘానికి సంపూర్ణంగా కనిపించలేదు. అందుకే ఈ హెచ్చరికలు అక్కడ ఇస్తూ ఉన్నాడు. ఈ హెచ్చరికలు ఉంటున్న మనం కూడా ఒకవేళ మన సంఘంలో కూడా క్రియలు సరిగా లేవేమో, అందుకే వాక్యం చెబుతూ ఉన్నాడు. వాక్యం 2 అంచుల ఖడ్గమండి. మరి సమాధాన రాజు గారు నాతో చెప్పలేదు, ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయండి అని మాత్రం చెప్పారు. ఈ వాక్యం చెప్పండి ఆయన చెప్పలేరు. ఈ వాక్యం ఆయన చెప్పిందే చెప్పాలని మేము రాలేము. దేవుని చిత్తం 2 అంచుల ఖడ్గమండి. అది నాకు వర్తిస్తుంది, మీకు వర్తిస్తుంది. ఈ వాక్యం బోధిస్తున్న మాకు, ఏమండి, మమ్మల్ని కూడా లోపల నుంచి అది కడుగుతూ ఉంటది. ఆ సిద్ధపాటు మనలో ఉన్నదా లేదా అని ప్రశ్నిస్తూ ఉంటది. అయితే ఇక్కడ చూసినట్లయితే
అసలు లేకుండా లేదు ఆ సంఘంలో. ఏమండి, ఆయన అంతిగా అంటున్నాడు, నీ వస్త్రములను మలినము కాకుండా చూసుకుని ఉన్నావు అని ఒక మాట అంటున్నాడు ఆ సంఘాన్ని. ఇక్కడ చూసినట్లయితే అసలు వాళ్ళు పవిత్రంగా లేకుండా లేరు, కానీ సంపూర్ణతలో పెంచింది. ఏమండి, గమనిస్తున్నారా? ఏమండి, ఆయన 1% కూడా ఆయన మైనస్ ఒప్పుకోడు. ఏమన్నా మాట అర్థమవుతుందా? ఆయనకి 100కి 100 మార్కులు కావాలి. 1 మార్కు తక్కువ ఉన్నా కూడా ఆయన ఎగ్రీ చేయడు. మోషే 40 సంవత్సరాలు సకల విద్యలు నేర్చుకున్నాడు. ఏమండి, ఫరో కుమార్తెగా, ఏమండి, ఆయనకి కుమారుడిగా ఉండి ఐగుప్తులో 40 సంవత్సరాలు సకల విద్యలు నేర్చుకున్నాయి. ఆ విద్యలు ఆయన ఎందుకన్నా పనికొచ్చినాయా? ఎందుకు పనికిరాల? ఒక హత్య చేసి పారిపోవలసి వచ్చింది. రాజకుమారుడు అని అనిపించుకున్న ఆయన ఒక హంతకుడుగా పారిపోవలసింది. పారిపోయి ఏం చేశాడు తెలుసా? 40 సంవత్సరాలు గొర్రెల్ని కాశాడు. ఏమంటే ఎందుకు కాయిస్తాడో తెలుసా? దేవుడు సాత్వికత రావటానికి, తగ్గింపు రావటానికి. మానవునికి నిజ జీవితం అనుభవిస్తున్న వాడికి కష్టాలు వస్తాయి. ఎందుకో తెలుసా? శ్రమల ద్వారానే సిరులు. దేని ద్వారా అండి? శ్రమల ద్వారానే సిరులు. వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటాడు ఒక్కొక్కడు, 100కి 20 రూపాయలు అంటాడు. ఏమంటే ఆడు చూడటానికి కొద్ది కాలం బాగానే ఉంటాడు, తర్వాత చూస్తే ఆడు అడ్రస్ కనపడదు. ఎందుకో తెలుసా? ఎంతమంది కన్నీరు కార్చి, ఎంతమంది వాళ్ళ ఇళ్ళు అమ్ముకొని, వాళ్ళ పొలాలు అమ్ముకుని, గేదెలు అమ్ముకుని ఆ వడ్డీలు కట్టి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్నారు. క్షమాపేక్ష లేని జీవితాలు జీవిస్తున్న వాళ్ళని కూడా ఆయన పరీక్షిస్తాడు. అందుకే ఇక్కడ చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన ఆ సంపూర్ణత మనలో లేదు. ఆ సంపూర్ణతను మనము సంపాదించుకోవాలి. ఇక్కడ చెప్తున్న మాట, అటువంటి క్రియలు మనలో ఉన్నాయేమో సరి చేసుకోమంటూ ఉన్నాడు. ఆ క్రియలు కూడా సావటానికి సిద్ధంగా ఉన్నాయేమో అందుచేత ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఏమంటే జక్కయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను సావటానికి సిద్ధమైన పరిస్థితి. ఎందుకో తెలుసా? ఆయన ట్యాక్స్ కలెక్టర్, పన్నులు వసూలు చేసేవాడు. ఈ దినాన్ని మనం కూడా ఇంటి పన్ను కడుతున్నాం, వాటర్ పన్ను, కరెంటు పన్ను ఇవన్నీ కడుతున్నాం. ఆ రోజుల్లో మనుషులు కూడా పన్నులు కట్టేవారు. అందుకే ప్రభు అయిన క్రీస్తు అంటూ ఉన్నాడు, పేతురు మనం పన్ను కట్టాలా అని. కట్టాలయ్యా అన్నప్పుడు నువ్వేం చేస్తావంటే, గేలం తీసుకుని వెళ్ళి నదిలో గేలం అయ్యి ఒక చేప పడుతుంది, దాంట్లో ఏం పడితే షెకేలు. ఏమండి, ఆ షెకేలు దొరుకుద్ది, అది తీసుకెళ్ళి మన ఇద్దరికి పన్ను కట్టేవా అన్నాడా లేదండి? మరి అదే రీతిగా ఆ పన్నును వసూలు చేసి ఆయన ఈ జక్క ఏం చేసేవాడు తెలుసా? రూపాయి పన్ను అంటే 5 రూపాయలు వసూలు చేసేవాడు. అడుగుతామా మనమే? అధికారిని అడుగుతామా? ఎందుకని అడుగుతాం. కరెంట్ బిల్లు ఎందుకు వచ్చింది అని అంటారు. నాకేం తెలుసమ్మా, పైన ఉన్న వాళ్ళు వేశారు, మీ మీటర్ కదా నొక్కేది, నీ ముందే నొక్కారుగా, ఎంత వచ్చిందని. దాంట్లో చదివితే తెలుస్తారు. గత 5 సంవత్సరాల క్రితం ప్రభుత్వం కట్టిన ఆ డబ్బులు 4 రూపాయలు వేస్తాడు. ఏమంటే అప్పుడు బొగ్గు కొన్న డబ్బులు 4 రూపాయలు వేస్తాడు. ఇవన్నీ కలిపితేనే మనకే తడికి మోపుడు బిల్లు వస్తుంది. ఎందుకో తెలుసా? ఆ దినాన్ని మోసం చేసి వాళ్ళు పట్టుకెళ్ళిపోయేవారు. ఆ డబ్బుల్ని రికవరీ చేయడానికి మన బిల్లు మీద 1 రూపాయే కదా అని అంటున్నారు. బ్యాంకులో అప్పులు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏమంటే ఆ బ్యాంక్ అప్పులు మీరు తెచ్చుకునేటప్పుడు ఈఎంఐ మంత్లీ ఇన్స్టాల్మెంట్ గా నువ్వు కట్టేది ఎంత అంటే, నువ్వు 2 లక్షలు పట్టుకెళ్తున్నావు కాబట్టి నెలకి 5,400 రూపాయలు కట్టు అంటావు. మొదటి నెల 5,400 ఉంటుంది, మళ్ళీ నెల